లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రీం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం తే కుజున్నతే కుంకుమారాగశోణే పుండ్రక్యపాజాంబుజపుష్పపాదాం హస్తే నమస్తే జగదేకమాదః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫుటికాకృతు ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి 2025వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి, మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేస్తే బాగుగా ఉంటుంది, ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము. మరి ఆ కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారికి 2025వ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు వారు కలిసి మిథున రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే మరి వీరికి ప్రేమ ఆప్యాయత అనురాగాలనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి. కామశాస్త్రం నుండి ప్రీతి కలిగినటువంటి వారు, బుద్ధి చపల చిత్తం, అలాగే హాస్య ప్రియులు, చిరుమందాసం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే దీర్ఘమైనటువంటి నాసికం కలిగినటువంటి వారు, తల్లిదండ్రులను, గురువులను, ఆచార్యులను అందరినీ కూడా పూజించేటువంటి మన స్వభావము కలిగినటువంటి వ్యక్తులు మిథున రాశి వారు. మిథున రాశి వారికి అలాగే వ్యాపార యోగ్యత, దక్షత అనేటువంటిది చాలా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును. అలాగే వీరికి ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో గురువు 5వ స్థానంలో, పంచమ స్థానంలో ఉండడం పూర్వకంగా ఎలాంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడు అయ్యా అని చెప్పి కనుక చూసుకున్నట్లయితే మరి గురువు విశేషంగా వీరికి బంధుమిత్రులతో సుఖం అనేటువంటిది కలుగజేస్తున్నాడు. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా యోగదాయకంగా ఉంటుంది. అనుకున్నటువంటి కార్యములు సత్వరంగా ఏమిటి మిథున రాశి వారు 2025 సంవత్సరంలో నెరవేరుస్తారు. కార్యానుకూలత కలుగుతుంది. విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు అనుభవిస్తారు. అలాగే విశేషమైనటువంటి దేవాలయ సందర్శన చేసుకోవడం కానివ్వండి, అలాగే మనోసిద్ధి, మనసులో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం అనేటువంటిది ఈ మిథున రాశి వారికి 2025వ సంవత్సరంలో గురు పంచస్థానంలో ఉండడం పూర్వకంగా యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగజేస్తున్నాడు. అలాగే వీరికి ఇక శనేశ్వరుడు కనుక చూసుకున్నట్లయితే 9వ స్థానంలో సంచారం పూర్వకంగా శోకరోగం మహాదుఃఖం కజ్జద్దివ్యం క్వదసుఖం దారాసుదాతి క్లేశంచ నమవాస్తేదాస్తనో అనేటువంటి శాస్త్రం పూర్వకంగా
శని ప్రభావం అనేటువంటిది అంటే తీవ్రంగా ఇబ్బందులు తలపెట్టకపోయినప్పటికీ కూడా శని ప్రభావం రీత్యా మనకు కొన్ని సమస్యలు అనేటువంటి ఎదురవుతాయి. కాబట్టి మిథున రాశి వారు ముఖ్యంగా మేము చెప్పేటువంటి సూచన ఏమిటి అనగా రాత్రిపూట ప్రయాణాలు అనేటువంటి చేయడం నిషిద్ధం. అలాగే వాహనాదులతో జాగ్రత్తగా ఉండవడం, అనవసరమైనటువంటి వ్యవహారాదుల్లో కలగజేసుకొని మనస్తాపం చెందాల్సినటువంటి అవసరాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు మిథున రాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు ముఖ్యంగా బృహస్పతి బలం అనుగ్రహంగా ఉన్నప్పటికీ కూడా శనేశ్వరి యొక్క బలం అనేటువంటి చాలా తక్కువగా ఉండడం పూర్వకంగా కొన్ని సమస్యల్లో ఎదుర్కొనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ముఖ్యంగా ప్రతినిత్యము కూడా ఓం క్లీం కృష్ణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 27 సార్లు పఠించండి. అలాగే మిథున రాశి వారు ఎక్కువగా శ్రీమన్నారాయణమూర్తి స్వామివారిని ఆరాధన చేసుకోవడం, చక్కగా ఏదైనా వైష్ణవ దేవాలయంలో మరి మీకు తోచిన విధంగా ఆకుపచ్చని రంగు గల వస్త్రాలు సమర్పించడము పేదలకు వృద్ధులకు కానివ్వండి. అలాగే ఆ పెసర్లతో కూడినటువంటి ప్రసాదం ఏదైనా సరే ఆ పేదలకు వృద్ధులకు బ్రాహ్మణులకు పంచడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితుల్లో తప్పకుండా పొందుతారు. అలాగే మిథున రాశి వారు ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం పూర్వకంగా మంచి చక్కటి ఫలితాలు అనుభవిస్తారు. నమస్కారం. మరి మనకు ముఖ్యంగా ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అందరూ కూడా విశేషంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఈ కాలంలో ఏమిటి? ఉద్యోగం, వ్యాపారము, అలాగే వివాహము, దాంపత్యము, సంతానము, విద్యాభివృద్ధి. వీటి నిమిత్తము చాలా మంది కూడా ఏమిటి విశేషంగా వీటి రీత్యా చాలా బాధపడుతూ ఉంటారు. అయితే మరి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేషంగా మనము ఏ విధమైనటువంటి కొన్ని మంత్ర జపానుష్ఠానము చేత మనకు యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తప్పకుండా అందరూ కూడా ఇంట్లో వినాయక చవితి పర్వదిన సందర్భంగా చక్కగా పాలవెల్లి అలంకరణ చేసుకోవడం, గణపతికి చక్కగా ఆవాహన చేసుకోవడం, షోడశోపచార పూజ రీత్యా చక్కగా మంచి నైవేద్యములు, నీరాజన మంత్రపుష్పాలు స్వామికి నివేదన అన్నీ కూడా సమర్పించి చక్కగా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ఏమిటి చేసేటువంటి పరిహారం ఒకటి చక్కగా చెప్తాను వినండి. ఓం కార్యసిద్ధి గణపతయే నమః. ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ మీరు ఇంట్లో గణపతిని ప్రతిష్టాపన వినాయక చవితి రోజు చేసుకుని 9 రోజులు గనక ఉంచినట్లయితే ఇంట్లోనే చక్కగా దూర్భములు అంటే గరికలతో ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ 108 మార్లు గరికలు ఆ కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ గణపతికి సమర్పించండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు తప్పకుండా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇలా ఇంట్లో వీలు కుదిరిన పక్షంలో బయట చాలా మండపాలు పెడుతూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చును. అలాగే విశేషంగా మరి 9వ రోజున
గణపతికి చక్కగా దూర్వాయుగ్మములతో అంటే గరికెలతో చక్కగా మాల అలంకరణ చేసి స్వామివారికి మాలగా వేసేసి కుడుములు ఉండ్రాళ్ళు చక్కగా నైవేద్యం స్వామివారికి సమర్పించండి. ఏమిటి? ఉద్యోగ ప్రాప్తికై చేసేటువంటి వారికి ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కార్యం అంటే ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, అంటే మన కార్యం ఏదైనా సరే సిద్ధించాలి అని చెప్పి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది తప్పకుండా సిద్ధిస్తుంది. ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటే ఈ 9 రోజులను కూడా చక్కగా దూర్వాయుగ్మలు స్వామివారికి సమర్పించి అంటే గరికెలతో సమర్పించి చక్కగా నేను ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. ఇక ఏమిటి? ఇంకొకటి ఉంది. ఏమిటి? అందరూ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలతో చాలా కూడుకొని ఉంటారు. వీరికి అప్పుల బాధలు నెరవేరవు. ఏంటి మరి దీనికి నివారణోపాయం అని గనక చూసుకున్నట్లయితే గణపతి నవరాత్రు ఉత్సవాలలో భాగంగా ప్రతి నిత్యం కూడా గణపతిని నిత్యం ఆరాధన చేసుకుంటూ శ్రీ గణేశ రుణం చింది చింది, శ్రీ గణేశ రుణం చింది చింది అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా మరి విశేషంగా ఏమిటి 108 పర్యాయములు పఠిస్తూ చక్కగా స్వామివారికి గరికెలు సమర్పించి ఉండ్రాళ్ళు సమర్పించి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇక సంతాన ప్రాప్తికై చాలా మంది ఈ కలియుగంలో చాలా మంది భార్యాభర్తలు చాలా బాధపడుతూ ఉంటారు. వారికి చక్కగా ఏమిటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఓం పుత్ర గణపతయే నమః, ఓం పుత్ర గణపతయే నమః అనుకుంటూ వంశాభివృద్ధికై చక్కగా ఆ 9 రోజుల పాటును కూడా చక్కగా గరికెలు స్వామివారికి సమర్పించండి, ఉడుములు కుండ్రాళ్ళు సమర్పించండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అలాగే విశేషంగా మీకు కుదిరినట్లయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మరి విశేషంగా ఒకసారి గణపతి హోమం నిర్వహించినట్లయితే సకల విఘ్నములు కూడా అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు. కాబట్టి విశేషంగా ఈ రోజులలో మరి వినాయక చవితి పర్వదిన సందర్భంగా భక్తాగ్రేసులందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలు తప్పక పాటిస్తారని అందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి నమస్కారం చేస్తూ సర్వే జనం సుఖినో భవంతు. ఓకేనా స్వామి?